నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చేనేతల సమస్యల ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య, రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. పోలేరమ్మ తల్లికి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఆషాఢమాస సారె పంపిణీ. భారతీయులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. చేనేతల సమస్యల ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. చీరాల పట్టణంలోని పద్మశాలి బహుమతమ్మ సంఘ కళ్యాణ మండపంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రగడ కోటయ్య చేసిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జౌళి బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా హాజరై చేనేతలచే తయారు చేయబడిన వస్త్రాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర చేనేత మరియు జౌలి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, చేనేత మరియు జౌలి కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్య, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి జ్యోతి వెలిగించారు. కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత మరియు జౌళి బీసీ సంక్షేమ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ కోటయ్య అంటే చేనేత, చేనేత అంటే కోటయ్య అని ఆమె అన్నారు. చేనేతల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి ప్రగడ కోటయ్య అని ఆమె అన్నారు. ఆయన చేనేతలకు చేసిన సేవను ప్రభుత్వం గుర్తించి ఆయన 111వ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చీరాలలో జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. చేనేత కార్మికులకు, చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని గట్టిగా నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు ప్రగడ కోటయ్య అని ఆమె చెప్పారు. చేనేతల సమస్యలను గల్లీ నుండి ఢిల్లీకి వినిపించిన వ్యక్తి కోటయ్య అని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సొసైటీ సహకార సంఘాలు వ్యవస్థాపక వ్యక్తిగా ఆమె ఆయన్ను అభివర్ణించారు. కోటయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆమె చెప్పారు. ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన చేనేతలకు పెన్షన్ అందిస్తోందని ఆమె అన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత మరియు జౌలి సంచాలకులు రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ సునీత, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో నెంబర్ ధనుంజయ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు, ఆప్కో ఎండి కన్నబాబు, చేనేత మరియు జౌళి ఉప సంచాలకులు బి వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ప్రగటి కోటయ్య గారు. చేనేత అంటేనే ప్రగటి కోటయ్య గారు, ప్రగటి కోటయ్య అంటేనే చేనేత కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి చేనేతల కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి పథకాలు కావచ్చు, మరి వారి సంక్షేమం కోసం ఎన్నో విధాలుగా పోరాటం చేసిన మరి యోధుడనే చెప్పాలి. మరి ఒక పక్క రాజకీయ నాయకులుగా, 2 సార్లు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, రాజ్యసభ పక్క ఒక పక్క రాజకీయంగా పలు సేవలు చేసిన వ్యక్తి ప్రగటి కోటయ్య గారి 111వ జయంతి రాష్ట్ర పండుగ కూడా ఈరోజు చీరాలలో ఈ ప్రోగ్రాం చేశాం. ఎమ్మెల్యే గారి సహకారం, కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు రంగరంగ వైభవంగా చేనేతల మధ్య ప్రగటి కోటయ్య గారి 111వ జయంతి ఘనంగా చేసాం. వారి కుటుంబ సభ్యులు కూడా రావటం, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం కూడా. ఎందుకంటే ఒక పక్క చేనేతలతో, ఒక పక్క మరి కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. రాష్ట్ర పండుగ మరి ఈరోజు చిరాలలో ఏర్పాటు చేసామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చేనేతలను అక్కన చేర్చుకున్న వ్యక్తి ప్రగటి కోటయ్య గారి జ్ఞాపకార్థం మంగళగిరిలో 10 కోట్ల రూపాయలతో శృతివనం కూడా ఏర్పాటు చేస్తున్నారు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి ఏదైతే గత
కొన్ని సంవత్సరాలుగా మరి స్థానిక శాసనసభ్యులు గారి కోరిక మేరకు మరి చేనేతలకు మనోభావాలు చేనేతలందరూ మన ప్రగతి కోటయ్య గారిని గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవలసింది కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే కోరటం, మరి దీనిని ప్రత్యేకంగా యువజన మంత్రి నారా లోకేష్ బాబు గారు శ్రద్ధ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఈరోజు మేము ఘనంగా రాష్ట్ర పండుగ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చేనేతలను హక్కును చేర్చుకున్నాం. ప్రగతి కోటయ్య గారి ఆశయాలను కొనసాగించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన ప్రతిసారి చేనేతలకు పెద్దపీట వేశారు. 14-19లో ఎన్నో సంక్షేమ పథకాలు చేనేతల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి 19-24 ఒక్క అవకాశం అని చెప్పి వైసీపీని అమలు పరచడం కూడా మనం చూసాం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం గిఫ్ట్ ఫండ్ అందజేసాం, నూనె సబ్సిడీ అందజేసాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్కిల్ అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా పెట్టాం. దానితో పాటు మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తున్నాం. అంటే 14-19లోనే చేనేతలను గుర్తించి చంద్రన్న గారు ఆనాటికే మరి చేనేతలకు 50 సంవత్సరాల పెన్షన్ మొదలుపెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఎన్టీఆర్ పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 81,000 మందికి మేము ఎన్టీఆర్ పెన్షన్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా మేము ఎన్నికల్లో ఏమైతే మాట చెప్పామో ఫ్రీ పవర్ ఉచిత విద్యుత్ కూడా మరి 200 యూనిట్లు హ్యాండ్లూమ్స్కి, పవర్లూమ్కి మరి 500 యూనిట్లు మరి ఈరోజు మేము అందజేస్తున్నాం. సుమారుగా అర్హులు అంటే ఇప్పటికి అప్లై చేసుకున్న ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మరి రాష్ట్ర వ్యాప్తంగా 53,000 మందికి మరి ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. అది మేము మాట చెప్పాం. దానితో పాటు మరి మేము మేనిఫెస్టోలో మేము నేతన్న సేవా పథకం మేము మేనిఫెస్టోలో చెప్పలేదు, కానీ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అధికారులతో అంతా సమీక్ష చేసి ఇంకా చేనేతలకు మరిన్ని పథకాలు కూడా మనం అందజేయాలి. ఈసారి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డేస్కి మనం నేతన్న సేవా పథకం కూడా అందజేస్తాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ మీరు నేతన్న సేవ అందజేయండి అని దశాదిశ నిర్దేశించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా వారికి ఏం కావాలి, మీరు ఇంకా చేనేతలతో మాట్లాడండి, మాట్లాడి వారికి కావాల్సినవి అదనంగా ఏం కావాలన్నా చేద్దాము అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో 143 శాఖలతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధ్యక్షులు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి మారుబోయిన కోటేశ్వరరావు అన్నారు. కర్లపాళెం వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. చైర్మన్గా వెంకట సుబ్బారావు, అధ్యక్షులు పరమానంద కుమార్, ఉపాధ్యక్షులు బేతాలు నాగరాజు, కార్యదర్శి అట్ల బాలాజీ రెడ్డి, కోశాధికారి తూనుగుంట్ల లలితాబాబు, డైరెక్టర్స్గా ఎనకల్లు పోలీసులు ఉప్పెన నరసింహారావు, కేదన్, బి సాంబయ్యలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావు అధ్యక్షతను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వంకాయలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఫౌండర్ అయినటువంటి చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి మరి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ శాఖలుగా విభజించి మరి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సంస్థని కొనియాడుతూ మరి గత సంవత్సరంలో మా కర్లపాలెం మండలంలో కూడా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది శారద ఆధ్వర్యంలో. మరి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి అధ్యక్షులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు గారు, అలాగే కార్యవర్గంలో ఉన్నటువంటి మిగిలినందరూ కూడా మరి విజయవంతంగా సంవత్సర కాలాన్ని మరి 200 మంది సభ్యుల్ని చేర్చి మరి ఒక సంస్థ ద్వారా ఒక ఫ్రేజర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్రేజర్ని వివిధ గ్రామాల్లో మరి స్వచ్ఛందంగా సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో బడుగు బలహీన వర్గాలకి సంస్థ ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అలాగే మరి ఈ సంవత్సరం ముగిసిన తదుపరి మరి ఇప్పుడు మరి నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి విచ్చేసినటువంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి నూతనంగా మరి కార్యవర్గాన్ని, ప్రెసిడెంట్ని, అధ్యక్షుని, కార్యదర్శిని, అలాగే కోశాధికారిని, మరి డైరెక్టర్స్ని, కార్యవర్గ సభ్యులందరినీ ఎన్నుకోవడం జరిగింది. వీరందరి ద్వారా ఈ సంస్థని విజయవంతం పదవిలో నడపడానికి మనం కృషి చేస్తామని, అలాగే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సేవలు అందిస్తామని చెప్తూ
మరి అందరి సముఖంలో ఈ యొక్క వాగ్దానం చేస్తూ సంస్థని ముందుగా పురోగతి చెందుతానికి వారు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సంవత్సర కాలం కర్లపాలెంలో సేవలు అందించి 2వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అధ్యక్షులుగా ఉన్నటువంటి సుబ్బారావు గారు ఈ సంవత్సరం చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే చైర్మన్ అనే దీనిలాగా 1 ఇయర్ మార్పు ఉండదు బయలాలు. అంటే డైరెక్టర్స్ బోర్డు హెడ్ చైర్మన్ అంట. మొత్తం 9 మంది డైరెక్టర్స్ ఉంటారండి. ఈ డైరెక్టర్గా ఉండేవాళ్ళు కనీసం 20 మంది సభ్యులు చేర్చిన వాళ్ళు మాత్రమే డైరెక్టర్గా అయితే ఉండడానికి అర్హులు బయలా ప్రకారం. 2వ వాడికి కో చైర్మన్, 3వ ఆయన కన్వీనియర్, మిగిలిన 6 డైరెక్టర్గా ఉంటారు. అది డైరెక్టర్స్ బాడీ, అది పర్మనెంట్ బాడీ. కాబట్టి డైరెక్టర్స్ మీరు సభ్యత్వాలు పూర్తి అయిపోయింది ప్రతి సంవత్సరం. రేపు సభ్యత్వాల పుస్తకాలు మనవాడు తెస్తారు, రెడీగా తీసుకొస్తారు. రేపు వచ్చేటప్పుడు రేపు రెడీగా వస్తున్నారు గుంటూరు. రేపు ఆయన నర్సరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి 3 విజిట్ చేసి మళ్ళీ రేపు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. కర్లపాళెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ శాసనసభ్యులు నరేంద్ర వర్మ ఆదేశాలతో పేరళి గ్రామ పంచాయతీ టీడీపీ అధ్యక్షులుగా జోగి సురేష్, సెక్రటరీగా బొలగాని అంకమ్మరావు పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నక్కల వెంకటస్వామి, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు మద్దాల ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని పేర్లి గ్రామంలో పేర్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం పేర్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా జోగి సురేష్ను, ప్రధాన కార్యదర్శిగా బొలగాని అంకమ్మ గారిని ఎన్నుకోవటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో ఈ కమిటీ పేర్లి గ్రామంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కానీ 2029 ఎలక్షన్లో కానీ గట్టి మెజారిటీతో మరలా వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాం. కర్లపాళెం మండలం దమ్మనవారిపాళెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ వాసుదేవ ద్వాదశి సందర్భంగా ఆలయంలో గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, లక్ష తులసి దళార్చన, ఋత్విక వరుణ మండపారాధన, మంత్రపుష్పం, విశేష దర్బార్ సేవ నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ నందనవరం శ్రీనివాసరావు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, చిట్టెమ్మ, చందు రేణుక, నిర్మల, లక్ష్మణ్, మాడసాని కమల, మాడసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చక్కగా చదవండి, 10 మంది కూర్చోండి. సాయంత్రం పూట ఖాళీలో ఉన్న వాళ్ళని ఫోన్ చేయండి, రామనామం చక్కగా చెప్పిద్దాం, రమ్మని పిలవండి. వస్తే వస్తారు, వాళ్ళ అదృష్టం. దీన్ని ఎవరు తీసేస్తారు? ఎవరు తీసేయలేదు. హరిణపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి తలాటాం లిఖితాం రేఖాం పరిమాష్టం నసత్యదే అన్నారు. ఒకటే ఒక మాట, పిలువమ్మ ధర్మం పిలువు. ఆండాల తల్లి ఏం చేసింది? పొద్దున్నే రాండి వెళదాం అని చెప్పి అందరినీ పిలిచింది. కుళ్ళం సిరమిన ఖాన్ కుళ్ళవయ్యం కోయిల్ வெள்ளை விவசாயிகள் பேரரவம் கேட்கலையோ பிள்ளாய் எழுந்திராய்ப்பை முளையினம் தின்று கள்ளச்சகரம் கலக்கிரிய காலோச் வெள்ளத்தற்குயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக்கும் உமையவர்களும் யோகிகளும் வெள்ள வெளுந்து வருகின்ற பேரரவம் உள்ளும் உகுந்து குளிர்ந்தோளும் பாவாய் அம்மா. భారతీయులు అందరికీ కార్గిల్ విజయ్ దివస్ మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో బాపట్ల మాజీ సైనికులతో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి భారతీయులందరికీ మాజీ సైనికుల తరపున కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది సైనికుల త్యాగాల ఫలితమే కార్గిల్ యుద్ధ విజయోత్సవమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో
పాకిస్తాన్ సైనికులు ఆక్రమించుకున్న మన భూభాగాన్ని కైవసం చేసుకుని పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టే కార్యక్రమంలో అమరులైన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. కార్గిల్ అమరవీరులకు జోహార్లు, భారత మాతకు జేజేలు పలుకుతూ బాపట్ల పట్టణంలో తిరంగా జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ దివస్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన బాపట్ల జిల్లాకు చెందిన మహమ్మద్ హాజీ బాషా, షేక్ మస్తాన్ వలీల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, కోశాధికారి పువ్వాడ ఎలమంద, రాష్ట్ర అసోసియేషన్ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బాలశివారెడ్డి, బాపట్ల జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ దూళ్ల వెంకటేశ్వర్లు, రాయపూడి శ్రీనివాసరావు, అబ్దుల్ రజాక్, అబ్దుల్ కరీముల్లా, చెన్నంశెట్టి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాధవీలత, సీనియర్ సభ్యురాలు అడ్డే రాఘవాదేవి, లావణ్య, పసుపులేటి ప్రసాద్, టి రంగారావు, పి రాధాకృష్ణమూర్తి, ఏమినేని సురేంద్ర, బాజుల గిరిరావు, అల్లా సుబ్రహ్మణ్యం, షేక్ ఖలీల్, పసుపులేటి ప్రసాద్, మున్నం కోటేశ్వరరెడ్డి, ఆడే కిరణ్ కిషోర్, ఉమారెడ్డి కృష్ణ, సమాజ సేవకులు పొందుగుల ప్రసాద్, న్యాయవాదులు రామారావు, సిహెచ్ ఆంజనేయులు, కొర్నేలు, చక్రవర్తి, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మాజీ సైనికులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి దేశ ప్రేమికులందరికీ కూడా, యావత్ భారతీయులందరికీ మాజీ సైనికుల తరఫున కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా పండగ రోజు. భారతీయులందరూ కూడా, ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి రోజు. భారతదేశాన్ని, భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ సైనికులు కానీ చేసినటువంటి దుశ్చర్యలను తిప్పికొడుతూ వీరోచితంగా పోరాడి భారతదేశ భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకొని ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ దమ్ము ధైర్యాన్ని, భారత సైనికుల సత్తాన్ని తెలియజేసినటువంటి రోజు కార్గిల్ విజయ్ దివస్ రోజు. కర్లపాళ్లెం మండలంలోని పేరళి గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ దేవి సమేత సోమేశ్వర స్వామి శివాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సోమేశ్వర స్వామికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు ఆలయ అర్చక స్వాములు విష్ణు భట్ల సత్యనారాయణ శర్మ, భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం నందు 25/7/2026 అనగా శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు, అలంకరణలు జరిగినాయి. అలానే ఈరోజు వారాహి నవరాత్రుల సందర్భంగా త్రయోదశి పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి బ్రహ్మాండమైనటువంటి అభిషేకములు, కార్యక్రమాలు, అలానే అలంకరణలు చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా ఈ పూజలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏకాదశికి బాపట్ల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బాపట్ల అధిష్టాన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు సారె సమర్పించారు. వర్షాలు కురవాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా మొదటిసారి శ్రీ పోలేరమ్మ తల్లికి సారె సమర్పించే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుండి మొదలు పెడుతున్నామని, ప్రతి సంవత్సరం పోలేరమ్మ తల్లికి సారె సమర్పణ జరుగుతుందని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయిబాబా టెంపుల్ నుండి పోలేరమ్మ అమ్మవారి గుడికి సారి తీసుకుని వెళ్ళాము. ముత్తైదులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరమే ఫస్ట్ సారి మొదలుపెట్టి తీసుకెళ్ళాము. బాబా షిరిడి సాయిబాబా దేవస్థానం నుండి మొట్టమొదటిసారిగా ఆషాఢం శారీని బాబా భక్తులు మరియు కమిటీ సభ్యులు అందరితో సమక్షంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారికి సమర్పించడం జరిగింది. పోలేరమ్మ తల్లి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని మా దేవస్థాన కమిటీ వాళ్ళు అందరమే, సభ్యులు అందరమే కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేతల సమస్యల ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య, రాష్ట్ర చేనేత జౌలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత.
పోలేరమ్మ తల్లికి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఆషాఢమాస సారె పంపిణీ. భారతీయులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.